న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్పీ విభాగం నాయకులు విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున దీక్షలు కూర్చొని నిరసన తెలపడం జరిగింది. సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టుకు పూడూరు శివారు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గద్వాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. ఎంతో పోరాటం మన ఆ రోజు రానున్న రాష్ట్రం వచ్చింది, రానున్న జిల్లా వచ్చింది, రానున్న మెడికల్ కళాశాల వచ్చింది, మరి అన్ని రకాలుగా వచ్చినాయి. మరి ఇంకొకటి కూడా ఇది లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కొంతమంది పెత్తందారులు ఈ ప్రాంతాన్ని గుప్పట్లు పెట్టుకొని మరి ప్రజలకు రావాల్సినటువంటి సౌకర్యాలు, మరి ప్రజలకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, మరి పరిశ్రమలు కానీ ఏవి ఈ ప్రాంతానికి తీసుకురావడం లేదు. చాలా దుర్మార్గం. నడిగడ్డ ప్రాంతంలో విద్య వెనుకబడింది. గట్టు మండలం ఆసియా ఖండంలోనే నిరక్షరాస్యులు మొదటి స్థానంలో ఉంది. మరి దీన్ని ఎప్పుడు రూపు మాపాలా? మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, కానీ పాలకులు మాత్రం వాళ్ళే ఉంటున్నారు. ఆ పార్టీల వాళ్ళే, ఈ పార్టీల వాళ్ళే, ఇంకో పార్టీల వాళ్ళే, భవిష్యత్తులోకి కొత్త పార్టీ చెవుల వాళ్ళే. అయ్యా ఇదేనా పరిస్థితి? మరి ప్రజల యొక్క పరిస్థితి ఏంది? మిమ్మల్ని ఎందుకు ఓట్లేసి ఎన్నుకున్నారు? మరి ఎన్నుకున్న దానికి న్యాయం చేయమని అడుగుతున్నాం, అంతేగాని ఎవరినో మిమ్మల్ని నిందించడం కాదు. ఇక్కడ మీరు పాలకులు మిమ్మల్ని, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు ఎందుకు ఆలోచన చేసేవారు? ప్రాంతం అంటే విద్వత్ గద్వాలంటే మరి నడిగడ్డ అంటే రెండు మధ్యలో ఉన్నటువంటి నడిగడ్డ నీళ్లు తాగినటువంటి ప్రజలు చాలా శక్తివంతులు, పౌరుషవంతులు, చైతన్యవంతులు, మేధావులు. మరి ఇక్కడ ఏ ఉద్యమం నడిచినా తెలంగాణ ప్రాంతంలో కానీ, తెలంగాణ రాష్ట్రం కోసం కానీ, ఈ ప్రాంతంలో న్యాయవాదులు కానీ, సబ్బండ వర్గాలు కానీ, అన్ని ప్రజలు కానీ ఉవ్వెత్తున ఎగిసిపడే రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నటువంటి ఘనత ఈ నడిగడ్డ ప్రాంతానికి. ఆనాడు ఈ కోర్టు నాగం చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కోర్టు అంటే ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది. మరి అన్ని పిల్లలకు అంటే ఈ జనరేషన్, వచ్చే జనరేషన్, ఇంకా జనరేషన్ల వరకు కూడా కోర్టు అనుకూలంగా ఉంటేనే అందరు కూడా అన్ని పనులు అవుతాయి. మరి ఒక వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త కానీ, ఒక సామాన్య ప్రజలు కానీ జిల్లా కేంద్రానికి వస్తే ఇప్పుడు కోర్టు పని కాకుండా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏమైనా పనున్నా, ఎస్పీ కార్యాలయం ఏమైనా పనున్నా, లోకల్లో ఏమైనా పని ఉన్నా అన్ని చూసుకొని కూడా ఒకవేళ మధ్యాహ్నం సమయంలో కోర్టు వాయిదా పడితే కూడా అన్ని పనులు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నీ అన్ని అనుకూలమైన పరిస్థితులన్నీ జిల్లా కేంద్రానికే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో అనంతపురం గుట్టలు నిర్మిస్తే అది ఎప్పుడు డెవలప్ కావాలా, ఎట్లా పోవాలా అంటే కక్షిదారులు పోవడానికి ఇబ్బంది, ప్రజలు పోవడానికి ఇబ్బంది. ఎక్కడో చేతితోటి ఇక్కడ నందిన్న కాడ నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే ప్రజలు కానీ అక్కడనే కలెక్టరేట్ ఉన్నది, ఎస్పీ కార్యాలయం ఉన్నది, ఇంకోటి టౌన్ కి మధ్యలో నడిబొడ్డున ఉన్నది. కాబట్టి అన్ని పనులు కూడా చూసుకోవడానికి మాకు సానుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మరి పెద్ద ఎత్తున ఇక్కడనే నిర్మించాలని ఇవాళ యావత్తు జిల్లాలోనే అన్ని విద్యార్థి సంఘం అయినటువంటి బీఆర్ఎస్ తరఫున మరి విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కానీ ఆలోచన చేయాలి. ఈ రోజు సబ్బండ వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ అన్ని కూడా ముక్త కంఠంతో మరి జిల్లా కేంద్రంలో నడిబొడ్డులోనే కోర్టు సముదాయాన్ని నిర్మించాలని ముక్త కంఠంతో మొత్తుకుంటూ ఉంటే మరి కొంతమంది కుట్ర ప్రతిరోజుగా కోర్టుకు వస్తున్నారు తెలుసు. కక్షిదారులు ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు సమస్యలు ఆయన మొత్తం కూడా తెలుసు. ఇక్కడ సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి. ఆ ఆందోళన గారికి అదేవిధంగా మన తెలంగాణ ఉప నాయకుడు అయినటువంటి నాగరాజు వెంకటరామరావు గారికి, ఆయన విద్యాభ్యాసం నుంచి మంచి ఉప నాయకుడు. అదేవిధంగా దుర్నాట్యకాడిలో పాటలు పాడి అలరించినటువంటి వ్యక్తి 1981-82 నుంచి కూడా ఆయన పాటలు పాడి అలరించిన వ్యక్తి. మీకు అందరూ కూడా తెలుసు. ఆయన చాలా ఉద్యోగాల్లో, ప్రజా సంఘాల్లో కూడా తన దీక్షలు పెట్టుతారు. దేవదేవి గారు, చంద్రగిరి గారు దీక్షలు చేస్తారు. 10వ రోజు నిరసన దీక్ష చేస్తారంటే న్యాయవాదుల సమ్మెకు మద్దతుగా ఈరోజు ఐదు అఖిల పరిషత్ కమిటీ, అదేవిధంగా పిఆర్టీయు మరి జిల్లా కమిటీ వారి రోజు సంపూర్ణంగా మద్దతు తెలియడానికి ఇచ్చేసినారు. వారందరికీ మా కేటాయించిన ఈ స్థలాన్ని 3వ భాగమైన అతి ముఖ్యమైన మెజిస్ట్రేట్ కోర్టు భవనాలకు కూడా కేటాయించమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. పట్టణం నడిబొడ్డున గుండెకాయ లాంటి స్థలంలో 60 ఎకరాల భూమి ఉన్నది. ఈ 60 ఎకరాలలో 10 ఎకరాలలో జిల్లా కార్యాలయం ఉంది, 5-6 ఎకరాలలో ఎస్పీ కార్యాలయం ఉంది, మరి పర్యాటక గ్రౌండ్ ఒక 5 ఎకరాల్లో ఉంది. మిగతా ఖాళీ స్థలము దాదాపుగా 40 ఎకరాల స్థలం ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. పల్లె గారికి కులమాల వేసి అక్కడి కోరుతున్నాం. అదేవిధంగా మన వీరేష్ గారికి, విద్యార్థి నాయకుడు వీరేష్ గారికి, మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపినాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మరి అందరూ కూడా
మొత్తం జిల్లాలో ఉన్న అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కూడా మద్దతు తెలుపుతున్న సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని జిల్లా కేంద్రంలోనే కోర్టు సముదాయాలు నిర్మించమని మరోసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ బీజేపీ క్యాంపులో స్థలం ఉన్న సంగతి కలెక్టర్ గారికి తెలుసు. 10 రోజులు విధుల బహిష్కరణ చేసి కోర్టు విధుల బహిష్కరణ చేసి 11వ రోజులు ఇప్పుడు దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్న న్యాయవాదుల డిమాండు న్యాయమైందని, ఇది వారి కోసం కాదు, కక్షిదారుల కోసం, ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం చేసే ఉద్యమం అని, ఈ ఉద్యమము అది ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి ప్రజా సంఘాలు, పార్టీలు, వివిధ పార్టీల నాయకులు ఇప్పటికే మద్దతు తెలిపిన సంగతి మనకందరికి కూడా తెలుసు. లేదనే ఒక రిపోర్టుని ప్రజల్ని ఒప్పించడానికి ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటు మరి ఏదైతే పన్నాగం పన్నుతున్నదో, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంటు ఏదైతే ఎత్తులు వేస్తున్నదో ఈ ఎత్తుల్ని మరి జిత్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది తప్పుదారి పట్టిస్తున్నది గద్వాల ప్రజల్ని, గద్వాల నాయకుల్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నది. గద్వాల జిల్లా చివరికి న్యాయం అడిగే మేధావులైన న్యాయవాదులను కూడా దారి తప్పించే పరిస్థితి ఇవాళ జిల్లా మెజిస్ట్రేట్ కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే మనం ఆలోచించవలసిన అంశం ఉంది. ఈ బిల్డర్ వ్యవస్థతో కుంటుపడిన కుల వృత్తిని